ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గాను కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సందర్శించి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు. ముందుగా ప్రభుత్వ లాంఛనాలతో ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి ఆయన తలపై పూల చాదర్ పెట్టుకుని సంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ముషాయిరాయిలు మొహమ్మద్ ప్రవక్త వారి వంశీకుల పవిత్ర ఆనవాలను ప్రదర్శించారు. దేశాల నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు రావటం జరుగుతూ ఉంది. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సహాయ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడప పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రభుత్వం తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఈ కడప అమీన్ పీర్ దర్గా అనేది మత సామరస్యానికి ఒక ప్రతీకగా ఉంటుంది. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ యొక్క దర్గాని దర్శించుకుంటారు. వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 4-5 రోజుల కాలంలో మురుసు టైంలో దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప జిల్లాలో, కడప నగరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఏ భక్తుని కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా శానిటేషన్ వ్యవస్థ కానీ, అదేవిధంగా తాగునీరు, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా చేశాం. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందరికీ కూడా కడప నగరం ఈరోజు అమీర్ పీర్ దర్గా తరపున కడప ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి భక్తుడు